వాన వెల్లువాయి కొండకోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్ लड़ी लड़ी हवरा की तू बड़ी बड़ी आंध्रा की नू गड़ी गड़ी के बस्ते ने रेडी रेडी दावत की ए आड़ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ थोड़ा थोड़ा అందమంతా దేఖలే బోయ్ ఎవ్వరమంటే ఏలురే ఐదవారు మంచం నెల్లూరే लड़ी लड़ी हवरा की तू बड़ी बड़ी आंध्रा की नू गड़ी गड़ी के बस्ते ने रेडी रेडी दावत की ए आड़ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ थोड़ा थोड़ा అందమంతా దేఖలే సూపర్. సో ఈటీవీ 20 నెల్లూరుకి వచ్చేస్తాము. ఈటీవీ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పండగలు జరుపుకోవడానికి ఇంటింటా రావడం ఊరూరా రావడం జరుగుతుంది. అలా మేము వచ్చేసాం నెల్లూరుకి. సో నెల్లూరుకి వచ్చాము. మరి నెల్లూరు ప్రాధాన్యత గురించి తెలుసుకున్నాం, మీతో ఇప్పుడు పంచుకోవాలనుకుంటున్నాం. ఇది చరిత్రలో సింహపురి, చరిత్రను సృష్టించడంలో తప్పనిసరి. రంగనాయకుడి ఈ పెన్నా తీరం అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగానికి సంకేతం. నంబర్ 1 బియ్యంతో పాటు ఎందరో నంబర్ 1లు ఇక్కడి నుంచే వచ్చారు. గాన గంధర్వులు, సంగీత స్వర్ణోత్సవం జరుపుకుంటున్న శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, వారి సోదరి మధుర గాయని శ్రీమతి శైలజ గారు, ప్రయోగాల్లో ముందుండే దర్శకులు శ్రీ సంగీతం శ్రీనివాసరావు గారు, నిర్మాత శ్రీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, మహానటి సావిత్రి గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న అభినయ శిరోమణి శ్రీ వాణిశ్రీ గారు, సక్సెస్ ని డిఫైన్ చేసిన దర్శకులు కోదండ రామరెడ్డి గారితో పాటు గతంలోకి వెళ్తే సౌత్ ఇండియన్ సినీ ఫీల్డ్ కి ఏకైక డాడీ, గొప్ప దర్శక నిర్మాత పద్మశ్రీ పి పుల్లయ్య గారు, మరుపురాని మరువలేని మనసు కవి ఆత్రేయ గారు, సాటిలేని మేటి విలన్ రాజనాల గారు, విలక్షణ నటుడు రక్త కన్నీరు నాగభూషణం గారు, కామెడీని మ్యాజిక్ని కలిపి వడ్డించిన రమణారెడ్డి గారు, సొంత ప్రతిభతో ఎదిగిన నిర్మాత సహజ కవి ఎంఎస్ రెడ్డి గారు, ఆధునిక యుగ కవి గుంటూరు శేషేంద్ర శర్మ గారు. వీరితో పాటు శతాబ్దాలు వెనక్కి వెళ్తే మహాభారతాన్ని అద్భుతంగా అందించిన తిక్కన సోమయాజి గారు, ఇలా ఎందరో మహానుభావులు కొలువిదీరిన ఈ సింహపురికి 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న మన ఈటీవీ ఇక్కడికి వచ్చింది. సో ఈటీవీ ఫ్యామిలీలో ఒక పార్ట్ ఈ ఏరియా, సో ఈ సింహపురి. మరి ఈ రోజు ఈటీవీ 20 నెల్లూరులో మనందరికీ ఎంతో ఇష్టమైన బ్రహ్మాండమైన ఆర్టిస్టులు, సింగర్లు, బోల్డంత మంది కళాకారులు ఇక్కడ మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి మీరు రెడీయేనా? సూపర్. సో ఈటీవీ 20 నెల్లూరు. ఓకే, సో అంటే సింగర్స్ వస్తారు, పాటలు పాడతారు, అండ్ అలాగే డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, మిమ్మల్ని నవ్వించడానికి అద్భుతమైన స్కిట్స్ ఉన్నాయి, అండ్ వాటితో పాటు అద్భుతంగా మ్యూజిక్ వాయించడానికి మా మ్యూజిక్ టీం కూడా సిద్ధంగా ఉన్నారు. ఓకే, సో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మీకు ఒక అద్భుతమైన పాటతో మీ ముందు తీసుకురావడానికి ఒక అద్భుతమైన వ్యక్తిని మీ ముందుకు తీసుకొస్తాం. అండ్ ఈయన పేరులోనే, అంటే ఈయన పాడిన పాటతో ఆయన ఇంటి పేరు అయిపోయింది. అండ్ ఈయన కనుక ఫోక్ అందుకుంటే నాకు తెలిసి నాలా లాస్ట్ బెంచ్ లో కూర్చున్న వాళ్ళ దగ్గర నుంచి నీలా ఫస్ట్ బెంచ్ లో బాగా చదివే వాళ్ళ వరకు అందరికి ఈక్వల్ ఫీలింగ్, ఈక్వల్ ఎమోషన్ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ వందే మాతరం శ్రీనివాస్ గారు. ఏందిర ఒరి బామ్మరిది తిక్కలదిర నీ అక్క వేగలేను నీ అక్కతో నేనాడలేను తై తక్క చిక్కు బుక్కు దా చిక్కు బుక్కు
ఏందిరవరి మమ్మరిది అతి కలదిరని అక్క ఏందిరవరి మమ్మరిది అతి కలదిరని అక్క వేగలేను నీ అక్కతో నేనాడలేను తైతక్క వేగలేను నీ అక్కతో నేనాడలేను తైతక్క పొద్దుగాల లేవనంటది దస్సు గ్యారబార దాకా పడ్డది ఆ కూర పువ్వు ఉండనంటది పక్కింటి రంగు టీవీ కాడ ఉంటది అత్తెడతానంటే పడదు అంటే కొడతానంటే పోతదంట నేనట్ట వేగేదిరో ఏందిరవరి బమ్మరిది అది కలదిరని అక్క వేగలేను నీ అక్కతో నేనాడలేను తైతక్క ఏందిరవరి బమ్మరిది అది కలదిరని అక్క వేగలేను నీ అక్కతో నేనాడలేను తైతక్క అరే అత్తరేసి మస్తుగుంటది ఈడు ఇస్తరేసి సుస్తి అంటది అరే పొట్టు కింద చీర కడతది వారి గోల్కొండ పోదామంటది బలే 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 అత్తరేసి మస్తుగుంటది ఈడు ఇస్తరేసి సుస్తి అంటది అరే పొట్టు కింద చీర కడతది వారి గోల్కొండ పోదామంటది సరసమాడ రాదు అంటే షికారు కొత్తదంట గురించి చెప్పుతుంది రో ఏందిరవరి బమ్మరిది దిక్కలదిరని అక్క వేగలేను నీ అక్కతో నేనాడలేను తైతక్క ఏందిరవరి బమ్మరిది దిక్కలదిరని అక్క వేగలేను నీ అక్కతో నేనాడలేను తైతక్క ముద్దులాడ రాను అంటది ఉప్పు పుడక తెచ్చి ఇమ్మనంటది అరే దొంగ చూపు చూస్తూ ఉంటది నన్ను చేరమంటే సిగ్గు అంటది ముద్దులాడ రాను అంటది ఉప్పు పుడక తెచ్చి ఇమ్మనంటది అరే దొంగ చూపు చూస్తూ ఉంటది నన్ను చేరమంటే సిగ్గు అంటది ఆ ముట్టకుండా కొట్టకుండా పుసుగుదండి పండుకుంటే నీకు పిల్లనట్టయిచేదిరో ఏందిరవరి బమ్మరిది అది కలదిరని అక్క వేగలేను నీ అక్కతో నేనాడలేను తైతక్క ఏందిరవరి బమ్మరిది అది కలదిరని అక్క వేగలేను నీ అక్కతో నేనాడలేను తైతక్క పొద్దుగాల లేవనంటది దస్సు గ్యారబార దాకా పడ్డది అదే కూర పువ్వు ఉండనంటది ఆ పక్కింటి రంగు టీవీ కాడ ఉంటది అత్తెడతానంటే పడదు అంటే కొడతానంటే పోతదంట నేనట్ట వేగేదిరో బామ్మరిది ఏందిరవరి బామ్మరిది అది కలదిరని అక్క వేగలేను నీ అక్కతో నేనాడలేను తైతక్క నేనాడలేను తైతక్క నేనాడలేను తైతక్క నేనాడలేను తైతక్క నేనాడలేను తైతక్క ఓరి బామ్మరిది ఓకే సో ఇక్కడ ఉన్న వాళ్ళు సూపర్ ఎనర్జీతో ఉన్నారు. మేము నిజంగా ఆగండి. అయితే 2 సెక్షన్లు కవర్ చేయడానికి ఇప్పుడు కొంతమంది నేను పిలుస్తాను. బట్ బేసిక్గా వాళ్ళు రావాలంటే టైం అవ్వాలి. నీకు తెలుసుగా ఇప్పుడు టైం ఎంత అయిందో. సాధారణంగా ఏం చేస్తారు? ఈ టైం అంటే రాత్రి అయింది. రాత్రి ఏం చేస్తారు? డిన్నర్ చేసి పచ్చుంటాం. ఎప్పుడు తిండిగోలే అలా కాదమ్మా, రాత్రి అంటే డిన్నర్ కదా. మరి ఆయనేమో లంచ్ అని అడుగుతున్నాడు. నీకు తిండిగోలే, ఆయనకా తిండిగోలా? ఆయన లంచ్ అని అడుగుతున్నాడు. ఈ టైంలో లంచ్ ఏంటి ప్రదీప్? అది కూడా లక్స్ పాప వస్తేనే లంచ్కి వెళ్తాను అంటున్నాడు ఆయన, మామూలుగా అయితే రానంట. ఓహో, అయితే కరెక్టే. ఆయన ఏదంటే అది. సో ఇంతకీ ఆ లక్స్ పాప ఎవరు, ఆ లక్స్ పాపని ఎవరు పిలుస్తున్నారు తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ మనో గారు along with కల్పన గారు.
లక్స్ పాప లంచ్కొస్తావా లడ్డు కొరికిస్తావా లబ్బి తినిపిస్తావా లిల్లీ పువ్వు వంటి సోగు లీజుకిస్తావా లక్స్ పాప లంచ్కొస్తావా లడ్డు కొరికిస్తావా లబ్బి తినిపిస్తావా లిల్లీ పువ్వు వంటి సోగు లీజుకిస్తావా అమ్మతంగా అప్పదంగా ఒప్పుకుంటానా సోకు నీ తంటానా సోకు దోచిస్తానా చెమట పట్టించకుండా చెంతకొస్తానా వసే చింతామణి వరస కలిపే మర్రి సమర సింహారెడ్డి సగసయసలు వడ్డి పొడి చేరి ఆడి కిస్ కబడ్డీ లక్స్ పాప లంచ్కొస్తావా లడ్డు కొరికిస్తావా లబ్బి తినిపిస్తావా లిల్లీ పువ్వు వంటి సోగు లీజుకిస్తావా పుష్పం పత్రం సాయం అర్పించుకు పగలు రేయి ప్రేమని పండించుకు చిక్కిందల్లా చిక్కే పురుషోత్తమ అడ్డు అయిపోయలేదో నరసింహమ్మ యమా జపన్వమ్మ బుడ్డ నీవే మొదటి చుమ్మా సామి రంగా యుద్ధ కింద తిరగదీసే సూపరంగా ఇక ఆగలేదు చీరల దొంగ లక్సు పాప లంచ్కొస్తావా లడ్డు కొరికిస్తావా లబ్బి తినిపిస్తావా లిల్లీ పువ్వు వంటి సోగు లీజుకిస్తావా చేతులు పడితే చాలో వాత్సాయన్న డ్రెస్ కట్టయిపోయే ఊర్నాయన్న కమ్మని కౌకిలి ఉంటే రసంలోకి కన్నెల అందాలన్నీ కరిగేందుకు హరే రామ హరే కృష్ణ పెట్టు తీసే బాలకృష్ణ సిద్ధమైతే సత్యభామ చెవు మనదా కోనసీమ మధు చేరి చూసి వయసు హంగామా లక్స్ పాప లంచ్కొస్తావా లడ్డు కొరికిస్తావా లబ్బి తినిపిస్తావా లిల్లీ పువ్వు వంటి సోగు లీజుకిస్తావా అమ్మతంగా అప్పతంగా ఒప్పుకుంటానా సోకు తీదంటానా సోకు దోచిస్తానా చెమట పట్టించకుండా చింతకొస్తానా వసై చింతామణి వరస కలిపి మర్రి సమర సింహారెడ్డి సగసయసలు వడ్డి ఉడి చేరి ఆడే కిస్ కబడ్డీ లక్స్ పాప లంచ్కొస్తావా లడ్డు తినిపిస్తావా లడ్డు తినిపిస్తావా నువ్వు నెల్లూరు నాతో లంచ్కొస్తావా నువ్వు నెల్లూరు నాతో లంచ్కొస్తావా నువ్వు నెల్లూరు 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 నెల్లూరు నాతో లంచ్కొస్తావా మామూలుగా బస్సు ఎక్కి ఎప్పుడైనా ఆఫ్ కోర్స్ ఎందుకు ఎక్కలేదు ఎక్కాను ఎక్కి ఉంటావు కానీ నీకు తెలిసిన బస్సుల కంటే ఇంకా చాలా బస్సులు ఉన్నాయి తెలుసా చాలా బస్సులు అంటే ఎర్ర బస్సు పచ్చ బస్సు సిటీ బస్సు ఓలో బస్సు గరుడ బస్సు స్టేట్ బస్సు ఆర్టీసీ బస్సు ఇప్పుడు బస్సులో ఎందుకు అంటే మీరు బస్సు లోపల కూర్చుంటారు కానీ మా లాంటి వాళ్ళు బస్ స్టాండ్లో ఎంతసేపు ఎదురు చూస్తూ ఉంటారు తెలుసా బస్సు రావడం కోసం. మీరు సిగ్గుపడకండి, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. అయ్యో ఎందుకు ప్రదీప్, ఎందుకు? ఎందుకంటే ఆ కాలేజ్ పాపల బస్సు గురించి నేను ఎంత చెప్పినా మీకు ఎవరికి అర్థం కాదు. జెస్సీ గిఫ్ట్ గారు వస్తారు,
వచ్చి జింతాత జింతాత అంటూ కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతే, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ మిస్టర్ జెస్సీ గిల్. Good evening, Nellore. Now we're gonna dance on this night. కాలేజ్ పాపల బెస్సు ఏ సీరు చూసిన ఫ్రెష్, కాలేజ్ పాపల బెస్సు ఏ సీరు చూసిన ఫ్రెష్, రేకేస పెద్ద యశ్యో మధురి దేశం 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 పిడతకెంత పప్పు నిన్ను చూడకుంటే తప్పు, పిడతకెంత పప్పు నిన్ను చూడకుంటే తప్పు. ఒళ్ళెలా ఉంది చెప్పు, తెగుతాది ఇంకా చెప్పు. టెన్నిసు అమ్ముడు కోటంతా దొన్నుడు, వంకి షాట్ కొట్టింది గ్రౌండ్ అదరగొట్టింది. అబ్బో 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 దుమ్ము రేపి రెచ్చిపోయి టెన్నిస్ బందుల పాప, ఓ టెన్నిస్ బందుల పాప నీ బందుల కందటి ఊప, ఓ టెన్నిస్ బందుల పాప నీ బందుల కందటి ఊప, అది అదిలి తోటల కాప నీ కుద్దుల సోగుల దీప. నువ్వెత్తి చూపే నువ్వెత్తి చూపే నువ్వెత్తి చూపే ప్రైస్ కొరకారుకి గ్లూకోస్, నువ్వెత్తి చూపే ప్రైస్ కొరకారుకి గ్లూకోస్, నువ్వేం బిల్డం వేడి అంబరు పేట కట్టేసి a look at that me and give me a grin. I'm an offer that a drinker, she's a juice and gin. And I whispered in my ear as a how are you doing? No, if it even is so, what I yes, I couldn't miss. If it even is so, what I yes, I couldn't miss. Musalado wears a jeans. Adi walk a chance. నైట్ డ్యూటీ నర్సు కనిపెట్టినది పల్సు, నైట్ డ్యూటీ నర్సు కనిపెట్టినది పల్సు, కండోడదేయమంది అడిడోడదేయమంది పొడిచింది పెద్ద సోదే దీపములో రూపములా స్నేహముగా సాగవయా, తేడాగా చూసావో వేషాలే వేసావో, చింతాత్త చిత్త చిత్త చింతాత్త చింతాత్త చిత్త చిత్త
chita chinta ta ta chinta ta chita chita chinta ta ta chinta ta chita chita chinta ta ta chinta ta chita chita chinta ta ta. ఓకే, అంటే మనకి మామూలుగా పాటలు నచ్చితే ఏమంటాం మనం? వావ్ అంటాం. ఇంకా బాగా నచ్చితే ఆసమ్ అంటాం. బివత్సగా నచ్చితే సుర్రు సూపర్ అంటాం. అలా సుర్రు సూపర్ అంటూ త్రూ అవుట్ ద సాంగ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒరిజినల్ గా ఆ పాట పాడిన ఆ సెన్సేషనల్ సింగర్స్ ఇక్కడ రాబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రెనీనా రెడ్డి అండ్ రఘు కొచ్చే. Come on, Nellore! అరే సిల్లి సిల్లిగా కల్లి కుర్రాళ్ళు నా వెంట పడ్డారు రా. అరే సీటీ కొట్టి కొంగోరు పెట్టి గోల గోల చేశారు రో. బ్లాక్ అండ్ వైట్ శారీలో ఉంట నా చుట్టూ చేరారు రో. ఏ కలరే కొట్టి కొంగోరు పెట్టి రంగు రంగు చేశారు రో. నిజంగానే నాకెన్నడూ మజరాలే. ప్రతివాడు పెంచాడులే పరేషానే. ఆ చంటి ఆ వంటి ఆ గిట్టు ఆ బిట్టు ఆ ఎంతమంది వెంటబడిన కొంచెమైనా నచ్చలేదు. కానీ మీరు మాత్రం సుర్రు సూపరో, come on. Hey, సుర్రు సూపరో, సూపరో, సుర్రు సూపరో. అల్లి బిల్లి మసక్కలి నీ సొగసే సూపరే గల్లి గల్లి లొల్లి లొల్లి చేసేద్దాం పరారే. ఐస్ క్రీమ్ నన్నే అక్కంటారు. అరే ఎందరో 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 పురుషులు ఐస్ కాంతంకే నన్ను చెల్లంటారు. అరే ఎందరో ఎందరో సరసలు. అరే మసాలాకే మరదలు నువ్వే, ఆ రాజుకు కూతురు నువ్వే. మరి మాకు మీకు మీకు మాకు సింకై లింక్ అయిపోతే సుర్రు సూపరో, సూపరో, సుర్రు సూపరో. సుర్రు సూపరో, సూపరో, సుర్రు సూపరో. Come on, boys! Back, students! గాగ్రా చోలే మనం వేసామంటే జనం గోలలే గోలలే ఈలలే ఈలలే. స్కిన్ టైటులో మనం ఎంట్రీ ఇస్తే జనం సైగలే సైగలే సైగలే. అరే మిట్టిలోను అడ్డొస్తే ఉల్లి హెడ్ లైట్ పగిలిందిలే. అరే మదిలో పుట్టి కదిలో వస్తే కదికే లాకే పడితే సుర్రు సూపరో, సూపరో, సుర్రు సూపరో. Hey, సుర్రు సూపరో, సూపరో, సుర్రు సూపరో. Hey, సుర్రు సూపరో, సూపరో, సుర్రు సూపరో. hey, surr, soparo, సూపరో, సుర్రు సూపరో. Thank you. ఓకే,
చాలా బాగుంది. అంటే యాసిస్ పాడామా, ప్రాబ్లం లేదు, నేను ఎలా నేర్పించాను అలాగే. అండ్ మీ అందరికీ తెలియాల్సిన ఇంకో విషయం, ఇంకో సాంగ్ ఈవిడ పాడినా కూడా మీరందరూ బాగా కనెక్ట్ అవుతారు. ఒక అద్భుతమైన స్టైల్లో, అంటే ఇక్కడ స్టైల్ కాదు, బ్యాంకాక్ ఆ స్టైల్లో వాయిస్ ఇచ్చింది ఈవిడ గారే. కాబట్టి ఒక్కసారి మా కోసం. Same, but different. No money, no honey. Good boy goes. Good boy goes to heaven. Bad boy goes to Bangkok. Come on, here we go. Music. Okay. Disco. Okay. Move it. Okay. Slowly. Music. Okay. Disco. Okay. Move it. Okay. Slowly. సాధారణంగా ఇంత మంచి షో జరగాలంటే వాటికి మంచి ఫౌండేషన్, ఇదిగో ఇంత ఎనర్జిటిక్ ఉన్న ఆడియన్స్. అండ్ వీళ్ళకి మనకి ఇంత మంచి షోని ఎంజాయ్ చేయాలంటే ఫౌండేషన్ ఈటీవీ. అవును. సో ఇలాగే పునాదులు ఎస్. సో ఇలాగే తెలుగు సినిమా స్టార్టింగ్ లోనే ఒక మంచి ఫౌండేషన్ వేశారు పి పుల్లయ్య గారు. అబ్సల్యూట్లీ. మన నెల్లూరు నుంచే ఆయన. ఎస్, మన నెల్లూరు నుంచే. అండ్ ఆయన అప్పట్లోనే అద్భుతమైన చిత్రాన్ని మనకు అందించారు, అండ్ దట్ ఈస్ జయబేరి. వాటిలో ఒకటి జయబేరి. అండ్ జయబేరి లాంటి అద్భుతమైన సినిమాలోంచి ఒక ఫెంటాస్టిక్ సాంగ్ తో మన ముందుకు ఇప్పుడు రాబోతున్నారు మనో గారు అండ్ కల్పన గారు. లెట్స్ వెల్కమ్ దెమ్. యమునా తీరమున సంధ్యా సమయమున, యమునా తీరమున సంధ్యా సమయమున, వేయి కనులతో రాదా వేచియున్నది కాదా. మజ్జు ఏ ఆపేశాం? కాళ్ళు నొప్పడుతుంది. కాళ్ళు నొప్పెట్టిరా, పిక్కలు పట్టిరా, నువ్వు నాట్యం చెయ్యాల్సింది. ఆపకు మంచు, ఆపకు. నీ కాలి బొబ్బల సబడి నా పాటకు నడక నేర్పాలి, నా గారానికి జీవం పోయాలి మంచు, జీవం పోయాలి. యమునా యమునా తీరమున సంధ్యా సమయమున, యమునా తీరమున సంధ్యా సమయమున, వేయి కనులతో రాధా, వేయి కనులతో రాధా వేచియున్నది కాదా. యమునా తీరమునా యమునా తీరమున సంధ్యా సమయమున, యమునా తీరమున సంధ్యా సమయమున, వేయి కనులతో రాధా వేచియున్నది కాదా. యమునా తీరమున మజ్జు అద్భుతం, అద్భుతం. చాలా వీక్గా ఉంది ఫ్లూట్ మజ్జు. పొదలో దాగనేల పోరా సామి, ఇంతసేపు
పాడినావో దాని చెంతకి పోరాదు. రానంతసేపు విరహమా నేను రాగానే కలహమా, రాగానే కలహమా. నీ మీద సరసాల సిన్నెలు అవి ఏ కొమ్మ కొనదోటి ఆనవాలు, ఏ కొమ్మ కొనదోటి ఆనవాలు. దోబూచులాడి తినీతోనే ఇది ఈ కొమ్మ గురుతులు కాబోలు, ఇవి ఈ కొమ్మ గురుతులు కాబోలు. నేను నమ్మనులే, అలా అనకు. నేను నమ్మనులే నీ మాటలు, అవి కమ్మని పన్నీటి మూటలు. నా మాట వినవే రాధిక, ఈ మాధవుడు నీ వాడేగా రాధికా, మాధవా రాధికా, మాధవా రాధికా. నా మాట వినవే రాధికా, నేను నమ్మనులే మీ మాటలు. ఈ ప్రదీపు అనసూయ రాధికా, రానికా రారిట రాధికా తారిట రాధికా తొందరగా రారిట తొందర రాధికా తొందరగా రారిట. కొంచెం రాధికా. ఎంతసేపు లాగాలి ఏ పాట. అంత రాధిక. మధురంగా మనోగర్ నన్ను అదే రాధిక పిలిచారు. ఎవరా అని వెనక్కి తిరిగి వెతుక్కుంటాను సార్. ఇంకా మీరు రారిక అని చెప్పేసి మేము అనౌన్స్ చేస్తాం. నేను ప్రదీప్ తో అప్పుడే అన్నాను అనసూయ అని పిలిచారేంటి అంటే పాట అది ఊరుకో అనసూయ చెప్పండి. ఏమిటి ఈ తప్పుడు పని? లోపల కూర్చొని మీరు మూడో చరణం అవ్వగలే పరిగెత్తాలని తెలియదు నీకు. తప్పైంది మనోగర్ క్షమ. ఆవిడ మూడో చరణానికి బయలుదేరారు సార్, ఇక్కడ వచ్చేటప్పటికి ఆ టైం పట్టింది. అయితే రాత్రికి బిర్యానీ తప్పదు. ఖబర్. థ్యాంక్ యూ. యాక్చువల్గా వీళ్ళ ఎనర్జీ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే అది అలాగే కంటిన్యూ అవ్వాలంటే ఇంకో సూపర్ హిట్ సాంగ్ వీళ్ళకి అందిస్తే బెటర్ ఏమో. అంతే ఈరోజు అన్ని సూపర్ డూపర్లు ఉండాలి. ఎస్, సో మీ అందరి కోసం కందిరిగా మూవీ నుంచి ఈసారి ఈ పాట పాడడానికి ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు రాబోతున్నారు. సో ట్రిపుల్ ఎనర్జీ మీకు అందించడానికి ఎవరెవరు రాబోతున్నారు? ఫస్ట్లీ శ్రీరామచంద్ర, along with Suchitra and Ranina Reddy. Please welcome. Come on and hear me. I want you to be only lady. So sure you can get a better jolly, cause you want yourself a lottery. Hey baby bacha, hita kume say everybody on top. Come on, yeah. All everybody! Angelina, Angelina, how do you do Hollywood so now? ఎప్పుడంటే అప్పుడేరా anytime kiss me divana. Hey, Katerina, Katerina, how are you, Meri Sogasu Khazana? ఎక్కడంటే అక్కడేరా one more time just hug me jana. 3 in 1, no, love massage, ekdam maste maste. Oh, dil dimagu, fuse legere, silly silly, hot chilli romance, to round the clock around the body say. Oh yeah yo, oh yeah yo, oh yeah yo, Cantarico. Oh yeah yo, datu beiro Cantarico. All your hands up in the air! Hey, Angelina.
కూర్చోనా Oh yeah yo, oh yeah yo, oh yeah yo, Federico. Was a mass style, everybody. Come on, Nellore, where's the door? Hey, 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 vanilla ku date bana, strawberry ki mat bana. హే విప్ జయారు రంగులున్న హంగు చూసి పొంగు చూసి లిప్పులోకి కోరుకుంది బాడీ. 5-star డిన్నర్ ఉంది, ఫ్రంట్ డోర్ ఓపెన్ ఉంది, ఫ్రెంచ్ కిస్ పెట్టుకోరా జల్దీ. కుల్ కులాసే దిల్ పటాసే నువ్వు నేను కలిసే ఓ లాస్ వెగాసే ఇలా వేసే పోటా పోటీ ఆడ జోడి డబుల్స్ తో పిచ్చ పిచ్చ రచ రబసే. Oh yeah yo, oh yeah yo, Tatuero Federico. Oh yeah yo, oh yeah yo, Tatuero Federico. Again, come on, let me see your hands up in the air. Hey, hey. Hey, ultra modern. Hey, ultra modern anarkali. You are my lovely masakali. मैं हूँ तेरी मैंगो जली, टेस्ट करो ना मल्ली मल्ली. హిప్పు హిప్పు చూసి దానిపైన క్యాప్ చూసి నిప్పు మీద ఉప్పైంది వేడి. కన్నెలలో చూసి చూసి కళ్ళలో కరెంటు చూసి మైక్రోవేవ్ ఉంది మనదుంది. ఓ పిజ్జా ఉంది పాస్తా ఉంది రెండు లాగించైనా ఓ ఫార్ములా 1 స్పీడ్ లో నా చల్లో ఫటాఫట్ చాక్సో చాలీస్ ఫోన్ చకలక షకలి బనా. Oh yeah yo, oh yeah yo, Tatuero Federico. Oh yeah yo, Tatuero Federico. One more time. Oh yeah yo, oh yeah yo, Tatuero Federico. Oh yeah yo, Oh yeah yo, one more time. Federico. Oh yeah yo, oh yeah yo, Tatuero Federico. Oh yeah yo, oh yeah yo, Tatuero, 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 Tatuero Federico. Okay, thank you. Yeah. Thank you so much. Thank you. Thank you. పాటలు వింటున్నారు బాగుంది, అక్కడక్కడ నుంచి డాన్స్ చేస్తున్నారు ఇంకా బాగుంది, కానీ మీరు అందరూ కలిసి చేసే పని నవ్వడం. సో మీరు నవ్వుతారు కాబట్టి మీ అందరి కోసం ఇంకా బాగా నవ్వించడానికి మా జబర్దస్త్ గ్యాంగ్ రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ ఆర్తి. మీ అందరికి ఒక విషయం చెప్పాలి. ఐఎమ్ ఏ గ్రేట్ డాక్టర్. యాస్, ఎంత పెద్ద డాక్టర్ అంటే ప్రపంచ చరిత్రలోనే నేను చేసినటువంటి ప్రయోగాలు ఏ డాక్టరు చేయలేదు. ఏమండి, ఒక భర్త ఒక భార్యని సినిమాకి తీసుకెళ్తాడు, ఒక లవరు తన ప్రేయసిని పార్క్ తీసుకెళ్తాడు, ఒక అన్న ఒక చెల్లెల్ని సినిమా హాల్ కి తీసుకెళ్తాడు. నేను మాత్రం మానసిక వైద్యంగా నా దగ్గరకు వచ్చే పేషెంట్లని గతంలోకి తీసుకెళ్తూ ఉంటా. గతంలోకి తీసుకెళ్లి వాళ్ళకున్నటువంటి మానసిక బాధల్ని మాయం చేసేసి వాళ్ళని మనుషులా మార్చేస్తుంటాడు. దట్ ఈస్ ద డాక్టర్ పురుషోత్తం. ఈ విధంగా చేసి కోట్లు 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 సంపాదిస్తున్నానండి. అవును విషయం కాదు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అయ్యా. వీడి తోటి నాకు దుంప తెగిపోతుందండి. దుంప దించుతున్నాడు వీడు. తినే దుంపలా ఉడకబెట్టుకునే దుంపలా? ఆ దుంపలు కాదండి, అసలు రాత్రిపూట నిద్ర బానియటం లేదండి. నిద్ర? ఏమి నిద్ర అంటే నిద్ర లేదు. జోడి కట్టు చూస్తున్నాడు. వండి చేపల కూరంతా ఈడే తింటాడు సార్ ఇంట్లో. చేపల కూర ఒక్క మొక్క ఉంచాడు సార్ వీడు. బొచ్చా లేకపోతే కొరమీనా? ఏదన్నా బట్టిన అన్ని వాడే తినేస్తాడు సార్. అవునా?
సార్ ఆ. రాత్రిపూట మంచం మీద పడుకుంటాడా ఆ. ఒకటే కలవరింతలు సార్. అబ్బా పోనీ కలవరిస్తున్నాడులే పోనీలే అనుకున్నాం అనుకో, ఆ. నా సామిరంగా ఇంతెత్తున ఎగురుతున్నాడు సార్ పైకి, ఇంతెత్తున ఎగురుతున్నాడు పైకి. అయ్యో. సార్ డాక్టర్ గారు ఆ. దయ్యం పట్టిందేమోనని దర్గాకి తీసుకుపోతే దయ్యం కాదన్నారండి. ఆ. సైకో చేస్తాలేమన్నా చేస్తున్నాడేమోనని సైకియాట్రిస్ట్ దగ్గరికి పోతే అర్రే. అది కూడా కాదన్నారండి. ఆ. డాక్టర్ గారు మీకు ఆ. దండం పెడతా, ఆ. వీడికి ఏదో ఒకటి చెయ్యాలా, మీరు అదేదో చేస్తారంట కదా, ఏయ్! దేంట్లోకి తీసుకుపోతారంట కదా సార్. అదే గతంలోకి తీసుకెళ్తా. దాంట్లోకి తీసుకుపోయి ఇదిగో వీడి తెక్క కుదర్చాలా, మీ ఇష్టం, ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను చూసుకుంటా. ఏమన్నారు? నేను చూసుకుంటా. దానికన్నా తర్వాత ఏమన్నారు? ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను చూసుకుంటా. ఇది చాలు, ఎంత ఖర్చైనా చాలు అన్నారంటే ఎక్కడికి వెంట అక్కడికి తీసుకెళ్ళిపోతా. రారా మదరమహోడారా. కూర్చో 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 కూర్చో. ఇంతకీ ఏం పేరమ్మా నీ పేరు? Sir, my name is RP. I am coming from Nellore and don't I have the fee of... ఎందుకు కొట్టావా? నీ కన్న తండ్రి కదా, ఆయనే చక్కగా స్పష్టమైన నెల్లూరు లాంగ్వేజ్ లో మాట్లాడుతుంటే ఆయనకు పుట్టిన నువ్వు చక్కగా నెల్లూరు స్లాంగ్ లో మాట్లాడలేదా? అదే అదే డాక్టర్ గారు, అట్ట పెట్టండి గడ్డి పెడుతున్నా. కొట్టారా? నన్ను ఎందుకు కొట్టారు డాక్టర్ గారు? ఈ తన్నుడు ఏదో ఆ ప్రాక్టీస్ లో హోటల్లో వాడిని తన్నుంటే ఇక నెల్లూరు లాంగ్వేజ్ సరిగ్గా మాట్లాడి తెచ్చేవాడు వీడు. కరెక్ట్ డాక్టర్ గారు. చెప్పు ఇప్పుడు. ఏమిలే, అన్నం తింటాను కదా కూర వేసుకున్నా, పుడుకున్న తర్వాత కళ్ళు వస్తా ఉండయి, ఎగిరిగిరి పడతా ఉన్నానంట నేను. నాయనేమో ఒకటే తిడతా ఉన్నాను నన్ను. అది ఏంది అసలు, నాకు ఎందుకు వస్తున్నాయి ఆ కళ్ళ, నాకు అర్థమే కావట్లే. ఇప్పుడు దిగాడు అసలే స్లాంగ్ లోకి. రాకేషా, నాకు ఏదో ఒకటి చేయండి, చేయవా? చేస్తున్నా నాయనా నువ్వు నువ్వు కమ్మునుండ్రా, చేస్తా డాక్టర్ గారా. నాకు ఈ మోకాలు కూడా గుంజేస్తా ఉంటాయి ఎప్పుడు ముందు నిద్రలోదా. నేను హిప్నాటిజం చేస్తా. ఓకే, నువ్వు ఇటు తిరుగు, నాకేం కనపడటంలా. ఓకే, ఇక్కడ ఓకేనా? రెడీ? ఆ, నువ్వు పడుకుంటున్నావు, నా చేతినే చూస్తున్నావు, నా చేతినే చూస్తున్నావు, నా చేతినే చూస్తున్నావు. మీరు మంచి హార్డ్ వర్కరు. నీకెలా తెలుసు? దాంట్లో 2 గీతలు 3 రేఖలు కనపడటంలే. అలా అలా ఇలా చూడకు, నా వేలని చూడు. నా వేలని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? మధ్యలో ఇలా పొడవు ఉంది. సార్ ఇది పరిస్థితి డాక్టర్ గారు. నాయన అడిగింది చెప్పినా నేను. నాయన నువ్వు గమ్మునుండ్రా, చూస్తా డాక్టర్ గారా. నేను చూస్తా కదా, నువ్వు ఆగు. ఓకే, నువ్వు నేను చెప్పింది అయినా పాయ్. పడుకుంటున్నావు, 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 పడుకున్నావా? పడుకున్నాను. పడుకోమని చెప్పాను. పడుకున్నాను నేను చెప్తుంటే మళ్ళీ పడుకున్నావా అంట. నాయనా మరి నాయన నువ్వు గమ్మునుండ్రా, డాక్టర్ గారు చూస్తారా. కొడుతున్నాను నాయన ఈ చెవి మీద. కొట్టాడు కొట్టించుకోరా. మొన్న స్కిట్ లో కొట్టింది తగ్గలేదు నాయన. పడుకో పడుకో, పడుకుంటున్నావు, పడుకుంటున్నావు. వాడిని పడుకోమని నేను పడుకుంటున్నాను. నువ్వు నిద్రపోతావు, వాడిని నిద్రపోస్తానండి. ఏం లేదు, పేషెంట్ లైన్ లో పెట్టాలంటే నేను కూడా ఒక పేషెంట్ గా ప్రవర్తించాలి, అది లాజిక్. రెడీ? పడుకుంటున్నావు. నాకు ఆలౌట్ పెట్టా ఉంటా. పట్టబాకు, నీ దండం పెడతా, నేను పోతా, నిద్రలోకి వెళ్తా ఉండు. ఒరే నాయన నువ్వు గమ్మునుండ్రా, డాక్టర్ గారు మీరు చూసుకోండి. పడుకుంటున్నావు, 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 పడుకున్నావు. పెద్ద పెద్దల్ని తీసుకెళ్ళా, ఈడంతా ఇప్పుడు చెప్పా, నువ్వు ఎక్కడున్నావు? నేను పేదరికంలో ఉన్నాను సార్. నేను అంటుంది అది కాదు, గతంలో నువ్వు ఎక్కడున్నావు అని అంటున్నా. నేను ప్లాట్ఫామ్ మీద ఉన్నా. ప్లాట్ఫామ్ మీద ఉన్నావా? అయితే వెంటనే టికెట్ కొనుక్కొని ట్రైన్ ఎక్కేసేసి. నువ్వు మనిషివేనా? నువ్వు అసలు మనస్తత్వం ఉంది నీకా? ఏంటి? ఎక్కడ కుదరదు సార్. ఎందుకయ్యా? నా వల్ల కాదు సార్. ఎక్కవయ్యా? నా వల్ల అసలు కాదు. ఎందుకు? నేను బస్సు ప్లాట్ఫామ్ మీద ఉన్నాను సార్. ఆలోచించండి, పేదరికం తిట్టబాకండి. ఓ పని చేయి, బస్సు టికెట్ కొనుక్కొని బస్సు టికెట్ కొనుక్కొని బస్సు ఎక్కేసి. నేను హైదరాబాద్కి వెళ్ళాలి సార్. నేను బస్సు ఎక్కాలి సార్. నా దశలో పేదరికం సార్. ఒక్క నిమిషం ఉండు. ఎక్కేసి వెళ్ళు సార్. బస్సు వెళ్ళిపోతా ఉండదు సార్. అక్కడ ఎక్కవయ్యా? ఎట్టెక్తావు సార్, మోకాళ్ళు నిప్పులు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నేను హైదరాబాద్కి వెళ్ళాలి సార్. మా అమ్మ డాక్టర్ గారు ఏదో ఒకటి చేయండి సార్, నాకు చాలా అవసరం సార్ ఈ టూరు. నేను ఏదో చేస్తా. ఓ పని చేయి, ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళు. ఉంది సార్, అక్కడ కనబడతా ఉండదు నాకు. సార్ సార్ వెళ్ళాలంటే నేను నడుచుకొని పోలేను కదా, 5 నిమిషాల టైం ఉంది. మరి ఎట్లా? నేను ఏదైనా ఎక్కాలంటే క్యాబ్ ఎక్కాలి కదా సార్. క్యాబ్ ఎక్కు. ఒక్క నిమిషం ఉన్నాను సార్. అడుగు. సార్ నాయనా వెళ్ళొస్తా. నాయనా వచ్చేసి సార్, క్యాబ్ వాడు 300 రూపాయలు మీటర్ వేస్తున్నాడు సార్.
మరి ఇచ్చేయ్, 300 ఇచ్చేసేయ్. 300 ఇచ్చేస్తామో మాకెక్కడిది సార్, మాది అసలు పేదరికం సార్. నువ్వు నన్ను ఏడిపించావు. ఒక్క నిమిషం ఆగు. ఇగో, 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 ఈ 300 తీసుకో. ఈ 300 తీసుకొని ఇచ్చేసి. నీ పేరు శ్రీధర, 300 తీసుకున్నా. ఎల్లు. సార్ గేర్ వేసినాడు, ఏసేయ్. ఎక్సలేటర్ తొక్కినాడు, తొక్కు. బండి పోతా ఉన్నది, ఎల్లు. స్పీడ్ బ్రేకర్ వచ్చింది. ఎల్లు. ఇంకా నెల్లు వస్తాయి మీకు. ఓకే. సార్ బండిని కూడా పోలీసు వాడు పట్టుకున్నాడు సార్. ఎందుకు పట్టుకున్నాడయ్యా? దానికేమో లైసెన్స్ లేదంట, వీడికేమో ఇన్సూరెన్స్ లేదంట, వాళ్ళ ఓనర్ కి సెన్స్ లేదంట. ఏదో ఒకటి చెప్పవయ్యా. నేనేం చెప్పగలను సార్, పూర్తిగా మాట్లాడే స్తోమత నాకెక్కడిది సార్. మాది అసలు పేదరికం సార్. ఒక నిమిషం ఉండు, నేను మాట్లాడతా. మాట్లాడు. రాకింగ్ రాకేష్ అని చెప్పు. సార్, డూ యూ హ్యావ్ ఐఎమ్ గోయింగ్ టు ద హైదరాబాద్ టు బి ప్లీజ్ ఆఫ్ ఏదో ఒకటి ఇస్తానని చెప్పు. సార్ 2000 అడుగుతున్నాడు సార్. 2000 అడుగుతున్నాడా? 2000 ఇచ్చే స్తోమత నాకెక్కడిది సార్. అబ్బో, మీది అసలే పేదరికం సార్. ఒక్క నిమిషం. ఇగో ఇగో ఇగో, ఈ 2000 ఇచ్చేసి. సార్ వెళ్ళిపో. బాయ్ నాయనా, బాయ్ సార్, నమస్కారం, ఉంటా. వెళ్తా ఉండా. వచ్చేసా బండి ఆగిపోయింది. వచ్చేసా. ఎయిర్పోర్ట్ వచ్చింది సార్. టికెట్ ఎక్కడ ఉంది సార్ నాకు పోవడానికి? సార్ అక్కడికి వెళ్ళాను, కౌంటర్లో ఒకటే టికెట్ ఉందంట, అది కూడా బ్లాక్ లో ఉందంట, 7000 అంట. 7000 ఇప్పటికిప్పుడంటే కష్టం కదయ్యా. నేను ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళకపోతే ప్రాణం పోతా. నేను ఇప్పుడు హైదరాబాద్ పోకపోతే ప్రాణం పోతా సార్. మాది అసలు పేదరికం సార్. ఇప్పుడు ఏం చేయాలరా? ఇప్పటికిప్పుడు 700 అంటే నేను పేదరికంగా తయారవుతాను రా. తీసుకోరా. ఉండరా నాయనా, ఉండు నువ్వు. కొనుక్కురావా నాయనా, నేను పోతున్నా అయితే. నమస్కారం. ఇందాక నుంచి అదే చెప్పి వస్తున్నావు, ఇంకా పోవట్లేదు. వెళ్ళా, తీసుకున్నా, లోపలికి వచ్చిన. హ్యాపీ సార్. నా ఎదురుగా అనసూయ ఉండదు, భలే ఉండదు. నాకు దగ్గరికి వెళ్ళి మాట్లాడనిపిస్తా ఉండదు. రాకేష్ అని చెప్పు. అది మళ్ళీ చెప్తా, కిరా కార్పి అని చెప్పిన ఇందేటట్లేదు ఆ మనిషి. ఒక 2 ఉంగరాలు ఉంటే బాగుంటది, ఎదురుగా కొంచెం కళ. అంటే బంగారం ఉంటేనే మాట్లాడతారా ఏంటి అమ్మాయిలు? అవును, కొంచెం బాగుంటది. ఇంకేమిలా ఇప్పుడు ఉంగరాలు ఎక్కడ దొరుకుతాయా? 2 ఉంగరాలు కొనుక్కునే స్తోమత నాకెక్కడది సార్. నా ఉంగరాలు వీడికిస్తే నేను పేదోళ్ళు అవుతానయ్యా. మాది అసలు పేదరికం సార్. నువ్వు ఆగరా. ఇగో ఈ ఉంగరాలు పెట్టేసుకో. అనసూయ దగ్గరికి వెళ్ళు. ఆమె బాగున్నా మనిషి, నువ్వా నాతో మాట్లాడింది కాదే, నాకు సెల్ఫీ దిగాలని ఉంది. కెమెరా ఉండే సెల్లు నాకెక్కడదు స్వామి, నా దగ్గర లేదు. మాది అసలు పేదరికం సార్. ఫోను లేదు. నా దగ్గర ఉంది ఫోను, తీసుకో. దిగండి. ఫోటో దిగు. దిగినారయ్యా. హ్యాపీ. ఫ్లైట్ వచ్చేసి నేను పోతా ఉండా. ఎక్కిన, లోపలికి ఎక్కిన. ఒక అమ్మాయి ఇలా అంటుంది, బలి తమాషగా ఉంది, లిప్స్టిక్ ఎక్కువ పెట్టుకోండి. లోపలికి వచ్చిన, సార్ ఫ్లైట్ గాల్లోకి ఎగిరింది. తర్వాత ఏమైంది? పోతా ఉంది. సార్ మళ్ళీ ల్యాండ్ అయింది ఇక్కడ. అబ్బా, హైదరాబాద్ లో. ముందుకు వచ్చిన, దిగిన, బయటకు వచ్చిన, ఇట్టొచ్చిన. ఒక నిమిషం ఆగండి. ఏమైంది? కుక్కలు వస్తున్నాయి నా మీదకి. కుక్కలు వస్తున్నాయి నా మీదకి. అయ్యో, నా బ్యాగ్ పట్టుకున్నారు. నేను టెర్రరిస్ట్ అంట. నువ్వు టెర్రరిస్ట్ ఏంటయ్యా? ఏందో దాంట్లో ఫోన్ ఉందంట, దాంట్లో 2 ఫోటోలు ఉన్నాయి. అది నాది, నా పిల్లందయ్యా. వాళ్ళు టెర్రరిస్టులు అని చెప్తున్నారు వాళ్ళు. నేను టెర్రరిస్టా? అయ్యో సార్, వాళ్ళు వచ్చేస్తున్నారు. వాళ్ళు ఈ హాస్పిటల్కి వచ్చేస్తున్నారు. ఏదో ఒకటి చెప్పవయ్యా. నేనే చెప్పుంటా సార్, నాకే ఊడిపోతుంటే ఇక్కడ. అయ్యో, హాస్పిటల్కి వచ్చేసారు, పైన వచ్చేసారు. మీరు ఒక పని చేయండి సార్. ఏంటి? నేను చూసుకుంటామంతా, మీరు ఈ హాస్పిటల్ నాకు రాసి ఇచ్చేసేయండి సార్. నేను చూసుకుంటా సార్. నేను టెర్రరిస్ట్ అని చెప్తాను, నేను లొంగిపోతాను సార్. నెల్లూరు ఎంత మంచోళ్ళు. నా కోసం మీరు పట్టుబడిపోతారా? రాస్తాను సార్, చేయి చూపండి సార్. నా ఆస్తి, నా హాస్పిటల్ ఈ రోజు నుంచి మీది సార్.
పిచ్చి అథవా ఎలా బతుకుతాడో ఏంటో. పిచ్చేదో ఈడెట్ట బతుకుతాడో ఏందపో. పిచ్చి ఈడేట బతుకుతాడో నాకు అర్థం కావట్లేదు. నాకేం రా ఆస్తి రాజులా. ఆ డాక్యుమెంట్స్ నా పేరు మీద ఉన్నాయి. ఈ షోని ఇంత సక్సెస్ఫుల్ గా మీ ముందుకు తీసుకురావడానికి ముఖ్య కారణం మా స్పాన్సర్స్. వారి సపోర్ట్ తోనే ఇంత అద్భుతమైన ఈ ఈవెంట్ ని ఇంత సక్సెస్ఫుల్ గా మేము చేయగలిగాం. సో మా ఈటీవీ at 20 ఈ ఈవెంట్ లో మా ఆనవాయితీ మాకు సపోర్ట్ చేసిన వారందరినీ సత్కరించుకోవడం. సో వారిని సత్కరించడానికి ముందుగా వేదిక మీదకి శ్రీ రెడ్డి గంగాధర్ రావు గారు, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వారితో పాటు శ్రీ పివివిఎస్ మూర్తి గారు, కమిషనర్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్, అండ్ వారితో పాటు మా వర్సటైల్ సింగర్స్ మనో గారు అండ్ కల్పన గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కృష్ణపట్నం పోర్ట్ కోఆపరేటివ్ లిమిటెడ్ చీఫ్ పిఆర్ఓ శ్రీ జి వేణుగోపాల్ రావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీమిత్ర టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత శ్రీ ఎంవి చౌదరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్ హెచ్ఆర్ మేనేజర్ శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సదరన్ ట్రావెల్స్ నెల్లూరు శ్రీ లోకేంద్ర రాజ్ గోసాయి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఎన్ఆర్ఐ అకాడమీ అండ్ అగ్రిటెక్ నెల్లూరు సిఇఓ ఎం రమేష్ బాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. డిఆర్ ఉత్తమ హోటల్ నెల్లూరు చైర్మన్ శ్రీ కొడవలూరు ధనంజయ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. రత్నం గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ శ్రీ కేవి రత్నం గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీరామ్ రాఘవేంద్ర చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నెల్లూరు బ్రాంచ్ మేనేజర్ శ్రీ పి రాజేష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఎన్డిఎన్ నెల్లూరు డిజిటల్ నెట్వర్క్ డైరెక్టర్ శ్రీ ఎన్ కృష్ణమోహన్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. విశ్వసాయి జూనియర్ కాలేజెస్ తిరుపతి అండ్ నెల్లూరు చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ వైజయంత్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ అధినేతలు శ్రీ ఎల్ నిరంజన్ రెడ్డి అండ్ శ్రీ ఎల్టి రామ్ రెడ్డి గారు. శ్రవణ్య అవుట్డోర్ క్యాటరర్స్ డైరెక్టర్ శ్రీ ఎం సునీల్ కుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. విజ్ఞాన్ స్నాక్ ఏ గ్రేడెడ్ యూనివర్సిటీ బ్రాండింగ్ మేనేజర్స్ శ్రీ బి నాగరాజ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ ఈరోజు ఈ ఈవెంట్ ని ఇంత సక్సెస్ఫుల్ గా ఇక్కడ కండక్ట్ చేయడానికి మాకు సపోర్ట్ చేసిన ఈనాడు నెల్లూరు యూనిట్ ఇన్ఛార్జ్ శ్రీ వినోద్ కుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం.
యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ వేదిక మీద ఉన్న పెద్దలకు కూడా ధన్యవాదాలు మీ సమయాన్ని కేటాయించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఈసారి మీలో డబుల్ ఎనర్జీ తీసుకురావడానికి టాప్ లేచిపోయే సాంగ్ వస్తే బెటర్ ఏమో. సో మీకోసం ఈ సూపర్ హిట్ సాంగ్ పాడడానికి మన ముందుకు రాబోతున్న వారు రేనినా రెడ్డి అండ్ శ్రీరామ్. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కిటకిటలే పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తాది, పిచ్చ పాట వస్తాది. హోయ్ everybody అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తాది, బెస్ట్ ఊప్ వస్తాది. హోయ్ everybody రాయే రాయే నా రాకాసి నువ్వే పైటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోతి పోతి పప్ప టాపులేసి పోతి పోతి పప్ప రారో రారో నా శివ కాసి అగిరా చేసి సిగ్గు పెంచేస్తే టాపులేసి పోతి పోతి పప్ప టాపులేసి పోతి పోతే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే నాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే కన్ను కొట్టాపంటే టాపులేసిపోతే బుద్ధి పెట్టాపంటే టాపులేసిపోతే చెయ్యే పట్టామంటే టాప్ 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 లేచిపోతే Go on now! Go on, let's go down to them! Hey! Hey! అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కిటకిటలే పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తాది, పిచ్చ పాట వస్తాది. సమ్మర్ లో నా లస్సీలా, వింటర్ లో నా కాఫీలా, ఊరిస్తున్నావే పట్టి లాగేస్తున్నావే పిల్ల పొంగే పొంగే పూరీలా. రాముకేమో తమ్ముళ్ళ జాకీ చాన్ అల్లుళ్ళ ముద్దేస్తున్నావే వచ్చి గుద్దేస్తున్నావే అమ్మ బ్రేకులేని లోరీలా Everybody hands up in the air. రాయే రాయే నా రాకాసి అట నవ్వేసి గుండె తవ్వేస్తే రారో రారో నువ్వు చిటికేసి షర్టు మార్చేసి కాలర్ ఎగిరేస్తే టాపులేసిపోతి ఓన్ని కట్టాపంటే టాపులేసిపోతి ఊలే పెట్టాపంటే బుల్లేసిపోది చెయ్యే పట్టామంటే టాపులేసిపోతి. ఓకే కమ్ ఆన్ ఎవ్రీబడీ. ఇంకెవరికిరా? ఓయా అక్కడికి వెళ్ళరా నేను. Hey, 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 hey! Come on, everybody, hands up in the air! Come on, everybody! Hey! Two very scrapple. Two very All the kids scrapple. come in the front. పిల్లలందరూ ముందు రండి. Come on, everybody! కోతికేమో కొబ్బర్లా, పిల్లాడికి బర్గర్లా, నచ్చేస్తున్నావే కల్లోకొచ్చేస్తున్నావే అరే కొత్త ఫిల్మ్ ట్రైలర్లా. పోలీసుకి రౌడీలా ఆడోళ్ళకి జాడీలా ముక్కైపోయావే నాకు సెట్ అయిపోయావే సోడా బుడ్డిలోని గోలీలా రాయే రాయే నా రాకాసి కొళ్ళు కొరికేసి ఒళ్ళు విరిచేస్తే రారు రారు నువ్వు చుటికేసి షర్టు మడతేసి కాలర్ ఎగరేస్తే టాపులేసిపోతి కాటు కట్టాపంటే టాపులేసిపోతి కాటు లేసాపంటే ఆపులేసిపోతే ఓని పటావంటే టాపులేసిపోతి 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 టాపు టాపు టాప్ 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 టాపులేసిపోతి
మురిసిపోతే ఎంతమంది బ్యాచిలర్లు ఉన్నారు సార్? నేను 2 చేతులు ఎత్తాను. నువ్వు ఎత్తకూడదు నాన్న 2 చేతులు. అంకుల్ మీరు ఒక్కళ్ళే వచ్చారని చెయ్యి ఎత్తకూడదు సార్. అంతే ఉన్నారా బ్యాచిలర్లు? అంతేనా? మనందరి కోసం ఇప్పుడు సాంగ్ వస్తుంది. మనం ఎప్పుడూ పాడుకోవాల్సిన పాట ఇది. మనం పాడుకునే పాటల్లో ముఖ్యంగా ఫస్ట్ రోలో ఉండాల్సిన పాట అదే జెస్సీ గిఫ్ట్ గారు పాడారే హార్ట్ అటాక్ లో. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే. బాగా గర్వంగా ఉంటుంది. సూపర్. సో ఈ సూపర్ హిట్ సాంగ్ ఫ్రమ్ హార్ట్ అటాక్ మూవీ నుంచి జెస్సీ గిఫ్ట్ గారు మన కోసం ఈ స్టేజ్ మీద పాడుతున్నారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్. Hello, oh Gallo. Hello, Gallo. Kiss me on my lips. Lips. Okay. Hello, Gallo, let's start to give your lips, yo. Wambo, Sambo, come on, kiss me on my lips. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నేను నచ్చితే ఇవ్వచ్చుగా, లేదంటే మానొచ్చుగా, అంతేగాని అందరిలోనూ సొంత మీద లాగి కొడతావా? నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగానే ముద్దడిగానే. చిరాగా ఉంటున్నాదంటే పరాగా అనిపిస్తుందంటే సరిగా తగలాల్సింది లిప్చు లిప్కిసే. మనసే తడబడిపోతుంటే వయస్సే వెలవెలబోతుంటే తెలుసా కావాల్సింది మాషా నాకిసే. సింగిల్ గుండె ఎట్టున్నాదే, ఎంగిల్ పడితే బాగుంటాదే, అర్థమైన కనెక్టుగా సెలిపేసి ఫేస్ పెడతావా? నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగానే ముద్దడిగానే. పదాలో యంత్రం ఉంటాదే, అదేదో మాత్రం ఉంటాదే, క్షణంలో ముద్దులైనా వచ్చే వేస్తాదే. ఉదేదో బానే ఉంటంటో ఆ మాత్రం నీకు అనిపిస్తే ఒకసారి ప్రాక్టీస్ చేసే అలవాటైపోతే సింబలని సెల్లెందుకే సుమ్మాలేని జన్మందుకే నీ మచ్చిగా చెప్తున్నాదే. Just kiss me తొందరగా. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దడిగానే 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 ముద్దడిగానే. మన దేశానికి లీడర్ ఎవరు? ప్రైమ్ మినిస్టరు. పిఎం. యా. రాష్ట్రానికి సీఎం. సిటీకి మేయర్. అంటే నువ్వు అర్థమైంది, ఇవన్నీ ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే వాళ్ళు ఇంగ్లీష్లో ఇలాగే మాట్లాడుకుంటారు కదా. అవును అర్థమైంది. కానీ అసలు విషయం నువ్వు ఒక లీడర్ గురించి చెప్పాలనుకుంటున్నావు. అవును కరెక్ట్. వాళ్ళు సూట్ వేసుకుని టై వేసుకుని పాలించిన, అలాగే భయ్యా మన స్టైల్లో లుంగీ కట్టి
తలకి తలపా కట్టి నోట్లో బీడీ పట్టుకున్న ఒక స్టైల్ అయితే, ఆ లుంగీ తీసి చంకలో పెట్టి దానికి ఒక స్టెప్ చూపిస్తా. ఓ ఇరబ్బా ఓ ఇరబ్బా. ఎస్, సో ముఠా మేస్త్రి వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ ముఠా మేస్త్రి పాటతో రాబోతున్నారు వన్ అండ్ ఓన్లీ మను గారు. లెట్స్ వెల్కమ్. అదిరపన్న హైలేసా అదిరపన్న హైలేసా. ఈ పేటకు నేనే మేస్తిరే, మీరు పేదల పాలిటి పెన్నిదే. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిది. ఆయా కష్టం ఎరగని వాళ్ళకి ఖబర్దారు కస్తి. అల్లేలే ముఠా మేస్త్రి అల్లేలే ముఠా మేస్త్రి. ఓ ఇరబ్బా ఓ ఇరబ్బా ఓ ఇరబ్బా ఓ. ఓ ఇరబ్బా ఓ ఇరబ్బా ఓ ఇరబ్బా ఓ. ఊపమ్మ చాలు. అదెదెదెదెదెదె. ఆహా. ఆ, సూపర్ బాపత సుకుమారి నీ పేపులు కరగక తప్పదులే. ఆహా. తింతాక కాకరకాయల కమలాక్షి నీ చేదుకు బెల్లం యమరుచిలే. ఆహా. దత్తదత్త. దేవుడిచ్చిన కాయలకే మనిషి పంచెను పైరేటు. ఇష్ట జీవిత పాటు కష్టజీవికి కాపాటు. గుంటూరు గోంగూర ఉలుపంత వగరేరా, నీకందకి దురదైతే ఆ చేమకు సరదారా. కసిగా వసిగా బ్రతికే వాళ్ళకి ఖబర్దారు చేస్తే. అల్లేలే ముఠా మేస్త్రి అల్లేలే. ముఠా మేస్త్రి. ఓ ఇరబ్బా ఓ ఇరబ్బా ఓ ఇరబ్బా ఓ. Come on guys, everybody. Hello. What you say guys? Hey, hey. సోమరి
కోతుల రాజ్యాలు సొరకాయల కోతలు చెల్లవురా అవడదా అవును బే షొట్టంగ షొట్టంగ తాలే కడుపుల కష్టాలే మన లేబర్ జాతికి చేతులురా చెయ్యి దంచు మిర్చి మసాలా పెంచు మంచే ఇవాళ ఒచ్చు ఒళ్ళు ఎలాగా ఒడ్డు చేరు మజాగా నీ గొప్ప ఎత్తనిదే నీ గొప్ప గట్టబతులే ఆ బస్తా వేయనిదే నీ పట్టి నట్టబతులే కులికే చిలక బరిలో పడితే కుల్లసాల గస్తి అలేలే అలేలే ఈ పేటకు నేనే మేస్తిరే నిరుపేదల పాలిటి పెన్నిది ఈ పేటకు నేనే మేస్తిరి నిరుపేదల పాలిటి పెన్నిది ఆయా కష్టం ఎరగని వాళ్ళకి కబడుతారు కస్తి అలేలే ముఠా మేస్త్రి అలేలే ముఠా మేస్త్రి ముఠా మేస్త్రి ముఠా మేస్త్రి ఆ ఏడుపు సరిగా రాలేదమ్మా ఇంకోసారి అది నేనే నలుగురు ఏడిస్తే కష్టమా ఒక్కళ్ళేడండి అది నేనే ముఠా మేస్త్రి కరెక్ట్ నీకు జీతం పెంచుతున్నాను పో ఓకే సో స్క్రీన్ మీద చూసాం కానీ ఇప్పుడు ఈ స్టేజ్ మీద మన గబ్బర్ సింగ్ సాంగ్ దిస్ ఇస్ ది అల్టిమేట్ థింగ్ గబ్బర్ సింగ్ పార్ట్ 2 మన ముందుకు రాబోతున్నారు మీ అందరి కోసం పవర్ స్టార్ గబ్బర్ సింగ్ మూవీ నుంచి పిల్ల నువ్వు లేని జీవితం సాంగ్ ఫ్రమ్ శ్రీరామ్ చంద్ర హియర్ వి గో ఏ పిల్ల అటు నవ్వేసేసి పారిపోమకి బాబు మీరేందన్నా నా మోహన్ చూస్తున్నారు ఎవరు డబ్బులాడు కట్టండి హే ఏ గన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా ఏ గన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్తరే స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెంచ్ జ్యూస్ ఫ్యాక్టరీ పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం ఏ పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ బద్దలేని మందు కన్న దారుణం ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా పంచదార పెట్టి రుద్దినట్టు మంచి తేనె తెచ్చి అద్దినట్టు ద్రాక్ష పండు తీసి పిండినట్టు ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు చుట్టూ వెయ్యి ముక్కు సుక్కలెట్టినట్టు పొయ్యి మీద పాలు పొంగినట్టు పూటగొక్క పండగొచ్చినట్టు ఏదేదో అవుతోందే నీ మీద ఒట్టు సంపకే 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 నిప్పు లాంటి నవ్వులోకి దింపకే సింపకే 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 నల్లని రాత్రినే సింపకే రంగుతో నింపకే పిల్ల నువ్వు లేని జీవితం బ్రేకు లేని బైకునే రయ్యమంటూ తోలడం పిల్ల నువ్వు లేని జీవితం ట్రాకు లేని ట్రైను మీద కుయ్యమంటూ ఎల్లడం ఏంటి సైలెంట్ అయిపోయారండి అప్పుడే ఏంటి అప్పుడే సైలెన్సా
ఒక్క జానడంత కప్పు కోసం పెద్ద వరల్డ్ కప్పు జరుగుతాదే నీ నవ్వులున్న లిప్పు కోసం చిన్న వరల్డ్ వారు జరిగిన తప్పులేదే కొన్ని వేల కోట్ల అప్పు కోసం కాపు కాసి ఉన్నదంటే దేశం ఒక్క నవ్వునంట ఇవ్వు పాపం దాన్ని అమ్ముకుంటే అప్పు బాధ తీరుతాదే కొట్టినా 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 గుండెలోన దాగి ఉన్న తప్పుని ఓరు రాసిన 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 నవ్వుపై ఎవ్వరూ రాయని మస్తు మస్తు పాటని పిల్ల నువ్వు లేని జీవితం తాడులేని బొంగరాన్ని గిర్రుమంటూ తిప్పడం నెల్లు పిల్ల నువ్వు లేని జీవితం నూనెలోంచి వానలోకి జారిపడ్డ అప్పడం కన్నులాంటి కన్నులున్న చిన్నులాంటి పిల్ల ఓ నవ్వుతోటి నన్ను పేచి పారిపోతే ఎల్లా కన్నులాంటి కన్నులున్న చున్నులాంటి పిల్ల నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా ఓకే ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి వేసుకోండి అబ్బా నాకెందుకో ఈ పాట పాడిందే వెళ్ళబుద్ధి కావట్లేదు స్టేజ్ వదిలి ఓ కాటమరాయుడా కదరి నరసింహుడా ఒక అరనోటు పెంచుకోమా కాటమరాయుడా కదరి నరసింహుడా కాటమరాయుడా కదరి నరసింహుడా కాటమరాయుడా కదరి నరసింహుడా కాటమరాయుడా కదరి నరసింహుడా పేటైన ఏటికాడ నిన్నే నమ్మితిరా పేటైన ఏటికాడ నిన్నే నమ్మితిరా పేట్రాయి స్వామి దేవుడా నన్నేది నోడ పేట్రాయి స్వామి దేవుడా శాప కడుపు సీరి పుట్టిది రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టిది పేట్రాయి స్వామి దేవుడా నన్నేది నోడ పేట్రాయి స్వామి దేవుడా కోటి మన్ను నీళ్ళలోన ఎలకి ఏకమే కోటి మన్ను నీళ్ళలోన పాపనోళ్ళ చదువులల్ల బ్రహ్మదేవరకిచ్చినోడ పాపనోళ్ళ చదువులల్ల బ్రహ్మదేవరకిచ్చినోడ పేట్రాయి స్వామి దేవుడా నన్నేలి నోడ పేట్రాయి స్వామి దేవుడా శాప కడుపు సీరి పుట్టిది రాకాసి దాని కోపాన తీసి కొట్టిది పేట్రాయి స్వామి దేవుడా నన్నేలి నోడ పేట్రాయి స్వామి దేవుడా పేట్రాయి స్వామి దేవుడా నన్నేలి నోడ పేట్రాయి స్వామి దేవుడా నన్నేలి నోడ పేట్రాయి స్వామి దేవుడా కాటమరాయుడా 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 కదరి నరసింహుడా పేటైన ఏటకాడ నిన్నే నమ్మితిరా పేటైన ఏటకాడ నిన్నే నమ్మితిరా పేట్రాయి స్వామి దేవుడా నన్నేలి నోడ పేట్రాయి స్వామి దేవుడా శాప కడుపు సీరి పుట్టిది రాకాసి దాని కోపాన తీసి కొట్టిది పేట్రాయి స్వామి దేవుడా పేట్రాయి స్వామి దేవుడా పేట్రాయి స్వామి దేవుడా నన్నేలి నోడ పేట్రాయి స్వామి దేవుడా పేట్రాయి స్వామి దేవుడా నన్నేలి నోడ పేట్రాయి స్వామి దేవుడా శాప కడుపు సీరి పుట్టిది రాకాసి దాని కోపాన తీసి కొట్టిది పేట్రాయి పేట్రాయి స్వామి దేవుడా కాసేపు సరదాగా నవ్వుకునే టైం అనుకుంటా రెడీయా మీరు పాటలు విన్నారు డాన్సులు చూశారు ఇప్పుడు సెకండ్ డోసు అన్ని బ్యాలెన్సింగ్ ఉండాలి కదా బ్యాలెన్స్ గా ఉండాలి సో మీకోసం మరోసారి ఈ వేదిక మీదకి వస్తున్నారు మా జబర్దస్త్ టీమ్ రాకింగ్ రాకేష్ అండ్ ఆర్పి బా లెట్స్ వెల్కమ్ దెం ఏంటి అసలు ఈ జనాలు ఏంటి జన ప్రపంచం ఏంటి అబ్బా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నానండి డబ్బులు ఇస్తే జింక్లో కావాలా బంకులో కావాలా సింక్లో కావాలా లేకపోతే లంకలో కావాలా ఎక్కడైనా చంద్రమండలం నుంచి భూమండలం వరకు డబ్బులు కమిషన్ ఇస్తే ఉద్యోగాలు ఇప్పిస్తా మీరు రెడీయా నమస్కారం సార్. నమస్కారం. ఏదో మీరు ఉద్యోగాలు ఏదో ఇప్పిస్తా అన్నారంట. దానికోసం వచ్చావా? ఎక్కడెక్కడ ఇప్పిస్తారు సార్? నీకు జింక్ లో కావాలా, బంక్ లో కావాలా, సింక్ లో కావాలా, లంకలో కావాలా? అలా ఫ్రాంక్ గా మాట్లాడతారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్ సార్. నేను కూడా ఉద్యోగానికి వచ్చాను సార్. ఓ అవునా? సో వెరీ గుడ్. ఏంటిది? అప్లికేషనా? అబ్బా తెల్లగుందేంట్రా?
ఏం చేయాలా? అప్లికేషన్ అన్నాక రాసి ఇవ్వాలి కదా. ఏం పడుస్తున్నావు నువ్వు ఇక్కడ? రాయ్. అప్లికేషన్ నాకు ఇచ్చి నేను రాసుకోవాలా? ఇటీ డబ్బులు ఇస్తారుగా కమిషన్? ఇస్తా, కానీ మీరు కమిషన్ ఇస్తే సార్ బ్రహ్మాండంగా ఇస్తా. చంద్రమండలం నుంచి భూమండలం మీద ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించేస్తా. మీకు సింకులో కావాలా, బంకులో కావాలా, లేకపోతే లంకలో కావాలా చెప్పండి? బ్యాంకులో కావాలి, రాసుకో. బ్యాంకులో? ఓకే, బ్యాంకులో అయితే ఫుల్ డీటెయిల్స్ కావాలి. చెప్పండి, మీ ముత్తాత పేరు ఏమిటి? వాడికి కూడా ఇస్తారు జీతమా? ఆ? మా ముత్తాత పేరు ఎందుకు? నేను కదా ఉద్యోగం చేసి. ఇంతకు మీ పేరేంటి? సన్ ఆఫ్ సత్యమూర్తి. సన్ ఆఫ్ సత్యమూర్తి. అదేం పేరయ్యా? అవును సార్, పెట్టుకున్నా. ఏం ఇబ్బంది నీకేమన్నా? నాకేం ఇబ్బంది అయ్యా? మీరు కమిషన్ ఇస్తే మీకు జింకులో కావాలా, బంకులో? ఆపు. ఓకే. మీ వయస్సు ఎంత? అసలుదా సర్టిఫికేట్ లోదా? నీ దుంపదకి ఎన్ని ఉన్నారా నీకు వయసులో? అసలు చెప్తా విను. చెప్పు. మా ఊళ్ళో పెద్ద గాలివాన వచ్చినప్పుడు మా దొడ్లో చెట్టు ఒకటి పడిపోయిందంట. ఆ చెట్టు పడిపోయినప్పుడు పుట్టానంట నేను. ఏ చెట్టు పడిపోయింది? కనకాంబరాల పూల చెట్టు. కనకాంబరాల చెట్టు పడిపోవడానికి గాలివాన కావాలి? ఏ అవసరంలా? ఏ అది మాత్రం చెట్టు కాదే ఏందంటే తీసేస్తారు, నాకు అర్థం కదా. అడ్రస్ ఏంటి? 2 డాష్ 22 డివైడెడ్ బై 222 మైనస్ 2222 ప్లస్ 22222 ఒక బ్రాకెట్ పెట్టి చుక్క మొదలు పెట్టి 2,22,22,222. అయిపోయిందా? ఇంకేముందా? అంతే ప్రస్తుతానికి అదే. నీ అంకమ్మ, నేను అడిగేది మొత్తం కాదయ్యా. మేము గోడకు సున్నం వేసుకుంటే మున్సిపాలిటీ వాళ్ళు మొత్తం రాసిపోయారు. అదే మొత్తం అడిగా చెప్పదే. చిన్నగా ఉండేది ఈజీగా చెప్పు. 108 రాసుకో, ఈజీగా ఉంటుంది. 108 రాయడం ఏంట్రా బయోడేటాలో? ఏందంటే ఏం చేద్దా పిచ్చి పిచ్చిగా ఆడతారు. ఇంకోటి అడగండి ఏదన్నా. పెళ్ళయిందా కాలేదా? 2 సార్లు అయింది. అదేంటయ్యా? మరి అదే, ఒకసారి మా అమ్మ నాన్న చేశారు, రెండోసారి మా పక్కింటి వాళ్ళు చేశారు. అదేంటి? మనం దూకుడు ఎక్కువలే మనకి. ఇది ఈ వయసులో ఆగడు దూకుడు. అనుభవం ఉందా దేంట్లో? నాయనా అది నేను అడిగింది బాబా, అది ఉద్యోగం అన్నా కదా. కరెక్ట్ గా అడగాలి దాన్నే. పెళ్ళయిందని అడిగితే అనుభవం అని అడుగుతుంటే ఉద్యోగంలో అనుభవం అని అడగాలి. ఉద్యోగంలో అనుభవం ఉందా? తీసేశారు 24 అవర్స్ తట్టుకోలేక. ఏ లెక్కల్లో చిన్న పొరపాటు చేస్తే తీసేశారు సార్. ఏ పొరపాటు చేసావు? సైకిల్ కి పెట్రోల్ ఖర్చు 500 అని రాశా. సైకిల్ కి పెట్రోల్ ఖర్చు 500 అని రాసావా? ఓకే, ఏమన్నా చదివావా? ఏం చదివావు? MBA ఫైనాన్స్ చదువుదాం అనుకున్నా, చేయకూడదు అన్నారు దాన్ని. MBA మార్కెటింగ్ ఓకే చేద్దాం అనుకున్నా, చేయకూడదు అన్నారు. MBA అడ్మినిస్ట్రేషన్ చేద్దాం అనుకున్నా, చేయకూడదు అన్నారు. ఏమని అడుగు? ఏ దానికి 10th క్లాస్ పాస్ కావాలంట కదా. ఇది పట్టుకోరా, పెన్ను పట్టుకో. ఎంతవరకు నువ్వు 10th పాస్ అవ్వలేదా? 10th పాస్ అవ్వకుండా నీకు జాబ్ ఏంట్రా? లంకలోనా, సింకులోనా, బొంకులోనా అని అడుగుతుంటావు కదా ఇంతక్కడి నుంచే. ఇలాంటి వాళ్ళు చాలా డేంజర్. కానీ నాకు కమిషన్ ఇస్తే మీకు సింకులో కావాలా, బంకులో కావాలా, లంకలో కావాలా, ఎక్కడైనా ఇప్పించేస్తా. వెంకటేశ్వరా, ఏం చేస్తున్నావురా? ఆర్పీని మాట్లాడుతుండా. సరేలేరా, మళ్ళీ మాట్లాడతాలే ఉండు. మీరు రికమెండేషన్ క్యాండిడేట్ ఆర్పీ అంటే తెలుసా? ఆర్పీ అంటే నాకు తెలియకపోవడం ఏంటయా? నువ్వు ఊరుకో సార్. నాకు కమిషన్ ఇస్తే చాలు సార్. ఇగో మీకు జింక్లో కావాలా, బంకులో కావాలా, లంకలో కావాలా, ఎక్కడ కావాలంటే అక్కడ ఉద్యోగం ఇప్పించేస్తాను సార్. అసలు ఆర్పీ అంటే ఏంటో తెలుసా? ఆర్పీ అంటే తెలియనోడేవాడు సార్. జీవితాలను ఆర్పేస్తూ ఉంటారు మీరు, నాకు తెలుసు. ఆర్పీ తెలుసు. ఓకే, ఏం లేదు సార్. ఫార్మాలిటీకి మధ్య ఏంటంటే ప్రతి ఓడు ఉద్యోగం కావాలని వచ్చేస్తారు సార్. జస్ట్ ఏం లేదు, అందుకే నా దగ్గర ఇంటర్వ్యూ చేసుకుంటాను, దాని తర్వాత డైరెక్ట్ ఉద్యోగం ఇప్పించేస్తాను. ఇంటర్వ్యూ అసలు ఆర్పీ అంటే తెలుసా? ఎవరికో అంటుంటా తెలుసు. జస్ట్ ఫార్మాలిటీకి సార్. చిన్న చిన్న ఈజీ క్వశ్చన్. ఈ రోజు మనం ఉన్న ఈ కార్యక్రమంలో, ఈవెంట్ లో యాంకర్ ఎవరు? ఎవరా? ఎవరు యాంకర్? యాంకర్ సార్. నాకు తెలీదు. కమిషన్ ఇస్తారా? ఇస్తా. క్లూ ఇస్తావు నువ్వు? కమిషన్ ఇస్తే నేను ఏమని ఇచ్చేత సార్. బాగా గుర్తు తెచ్చుకోండి. అందంగా ఉంటది, పొడుగ్గా ఉంటది. నాకు తెలియదు సార్, ఏదైనా క్లూ ఇవ్వండి. క్లూ అంటే ఇప్పుడు నీకన్నా పెద్దోడు మా అన్న. అన్నను పక్కన పెట్టేసాయి. అన్నను పక్కన పెడితే చొప్పు తీసుకుని పడతాడు. చిన్నప్పటి నుంచి పెంచాడు ప్రేమాడు రాగాలతో. అన్న నేను పక్కన పెట్టేదా? నేను అదంటలేదు, నీకు అర్థం కాలే. అన్నయ్య అనే వర్డ్ ని పక్కన పెట్టు, పదాన్ని.
అన్న ఏడబెట్టిన చూడు పెట్టావు ఆ. అన్నయ్య. అన్న. ఇప్పుడు అన్న ఆ. ఇప్పుడు నువ్వు ఎదుగుతుంటే పక్క వాళ్ళకి వచ్చేది ఏంటి? ఇగో దాన్ని తెలుగులో ఏమంటారు? అసూయ. అసూయ. ఆ. ఇప్పుడు ఆ. రెండింటిని మిక్స్ చేయి. ఇప్పుడు అసూయను కూడా పక్కన పెట్టాలా? పక్కన పెట్టేసి రెండు మిక్స్ చేయి. ఇక్కడ అన్న పెట్టా ఇక్కడ అసూయ పెట్టినా ఆ. చదవాలి ఇప్పుడు చదువు, రెండు చదువు. అన్న అసూయ ఆ. అన్న అసూయ అన్న. అన్న అసూయ అనసూయ. ఈ కార్యక్రమం యాంకర్ అన్న పేరు అసూయ అనసూయ. అనసూయ. ఏంది నాయన నువ్వు? ఏం లేదు సార్. సార్ నేను పోతా అయితే. ఇంకొక 2 క్వశ్చన్లు ఉన్నాయి. అసలు ఆర్పి అంటే ఏంటో తెలుసా? ఆర్పి అంటే నాకు తెలియకపోవడం ఏంటి సార్? నాకు ఆల్రెడీ రికమెండేషన్ క్యాండిడేట్ అని SMS వచ్చింది. దాని తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను. నెక్స్ట్ ఈ కార్యక్రమంలో ఇంకొక యాంకర్ ఎవరు? ఎవరా? బాగా గుర్తు తెచ్చుకోండి. బాగా పొడుక్కుంటాడు అలాగనే. ఏంటి మరి ఇప్పుడు ఇప్పుడు చూస్తుంటే అసిస్టెంట్ జనగా ఇక్కడికి అదే మరి ఇప్పుడు అంటుంటాడు. నాకు తెలుసు. ఎవరు? నువ్వు కాదా? మీ నాయన. ఇంకా ఇప్పుడు నీకు క్లూ ఇస్తా. చెయ్యి. పెళ్ళైన తర్వాత ప్రతి మొగుడికి ఏముండదు? ప్రశాంతత. ప్రా అనే పదాన్ని పక్కన పెట్టేసి ప్రాణి ఇక్కడ పెట్టాలా? పక్కన పెట్టేసి ఇక్కడ పెట్టా చూడు. తర్వాత ఆ. గుళ్ళో వెలిగించేదేంటి? దీపం. రెండింటిని కలుపు. ప్రదీపం ప్రదీపం. ప్రదీప్ ప్రదీప్ ప్రదీప్. నేను చెప్పినా నువ్వు చెప్పుకుంటా పోతున్నావా? డబ్బులు ఇస్తున్నారు కదా సార్, మీకు డబ్బులు ఇస్తే నేనే చెప్తా. మీకు సింకులో కావాలా, జింకులో కావాలా, లంకలో కావాలా? అడుగు. నెక్స్ట్ చాలా సింపుల్ క్వశ్చన్ సార్. ఆ. ఇది ఎవరైనా టక్కుని చెప్పగలరు. కాకపోతే కొంచెం టఫ్ జనరల్ నాలెడ్జ్ ఆ. క్వశ్చన్ సార్. ప్రపంచ ఆ. టెలివిజన్ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి ఛానల్ పేరు చెప్పండి సార్. ఈటీవీ. కుక్క తిప్పుకోకుండా ఎలా చెప్పారు సార్? నేనే ఆంధ్ర స్వామి, ఎవరిని అడిగినా చెప్తారు ఇది. సూపర్ సార్, మీకు ఉద్యోగం వచ్చేసింది. ఆ. కంగ్రాచులేషన్. ఆ. ఓకే ఆర్పి గారు, ఆ. రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు. ఆ. రాజేంద్ర ప్రసాద్. నా పేరు రాటకొండ ప్రసాద్, రామ్ ప్రసాద్. ఆర్పి అంటే రాజేంద్ర ప్రసాద్. నేను ఫస్ట్ నుంచి అడగతానే ఉండా, ఆర్పి అంటే ఏంటో తెలుసా, ఆర్పి ఏంటో తెలుసా, ఆర్పి ఏంటో తెలుసా అని. నీకు జింకులో కావాలా, లంకలో కావాలా? కాదు సార్, మీరు ఆర్పి ఎప్పుడు నాకెందుకయ్యా ఉద్యోగమా? మరి అదెవరు? నాకేం తెలుసు? నువ్వు ఏదో రాజేంద్ర ప్రసాద్ అని చెప్పినావు, నేను రామ్ ప్రసాద్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? డెంటల్ హాస్పిటల్లో కావాలా, మెంటల్ హాస్పిటల్లో కావాలా, నెల్లూరు రొయ్యల హాస్పిటల్లో కావాలా, హైదరాబాద్ లో ఉండే అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ కావాలి నీకు? ఎవరొద్దు సార్, ఆ. వెంటనే యాంకర్ అనసూయ కావాలి సార్. నాకు ప్రదీప్ కావాలి. మన నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి ఇంటికి మీ ఈటీవీని చేర్చిన ఘనత ఇక్కడి ఎంఎస్ఓలు అలాగే కేబుల్ ఆపరేటర్లదే. ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందిస్తూ వారిలో కొందరు ముఖ్యుల్ని ఈరోజు ఈటీవీ 20 నెల్లూరు ఈవెంట్ వేదిక మీద సత్కరించుకోబోతున్నాం. మరి వీరిని సత్కరించవలసిందిగా ప్రముఖ గాయకులు మన ఫేవరెట్ శ్రీ మనో గారు అలాగే కల్పన గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. అలాంగ్ విత్ శ్రీరెడ్డి గంగాధర్ రావు గారు, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అండ్ పివిఎస్ మూర్తి గారు, కమిషనర్ నగరపాలక సంస్థ. శ్రీ సిహెచ్ నాగేశ్వరరావు గారు, నెల్లూరు డిజిటల్ నెట్వర్క్ నెల్లూరు నుంచి. అలాగే తర్వాత శ్రీ సి మల్లికార్జునరావు గారు, కావలి కేబుల్ నెట్వర్క్ కావలి నుంచి. శ్రీ సాయి కేబుల్ నెట్వర్క్ సూళ్లూరుపేట ప్రతినిధి శ్రీ కిషోర్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుకున్నాము. శ్రీ ఏ శేషారెడ్డి గారు, భారత్ కేబుల్ నెట్వర్క్ కోటా నుంచి వేదిక మీద రావాల్సిందిగా కోరుకున్నాము. శ్రీ జి చంద్ర గారు, శ్రీ సత్య సాయి కేబుల్ నెట్వర్క్ వెంకటగిరి నుంచి. శ్రీ ఈ విజయప్రసాద్ గారు, శ్రీ మల్లేశ్వరి స్టార్ కేబుల్ నెట్వర్క్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి. థ్యాంక్ యూ సో మచ్ మనో గారు, థ్యాంక్ యూ కల్పన గారు, థ్యాంక్ యూ పివిఎస్ మూర్తి గారు, అలాగే
థ్యాంక్ యూ గంగాధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సాంగ్ ఫ్రమ్ చిరుత మారో మారో సాంగ్ వస్తుంది. అండ్ ఈ సాంగ్ పాడడానికి శ్రీరామచంద్ర అండ్ సుచిత్ర. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. ఏ మారో 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 రే, ఏ మారో 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 రే, మారో 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 రే, ఏ మారో 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 రే, మారో 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 దారో రే. పిల్ల నిన్నే మెచ్చ చేస్తానే రచ్చ రచ్చ, రామ రామ కృష్ణ హరే. శిఖర్లో యారో గుండెల్లో గోలి మారో, తాగి తందనాలో తిరగేసే తిను మారో, మారో 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 రే, మారో 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 రే. Here we go. Come on everybody, let me see your hands up in the air. అక్కడ అమ్మాయిలందరూ come on. Do you wanna take me home tonight? Ladies, ladies, do you wanna take me home tonight? Come on, ladies. Wow. अबो अबो ये मोहब्बत होता है तो ये दो मत. నువ్వే ఉంటే మహామత్తు చేస్తా చూడే మరామత్తు. ఎక్కేసింది కిక్కు గోలెట్టేసింది హుక్కు, ఏ జవానీ కా హమ్ క్యా కరే. చుట్టేసే గల్లాసు మనమంటేనే లో క్లాసు. కానిచ్చే కలాసు నువ్వేరా క్లాసు మాసు. మారో 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 రే, మారో 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 రే. ఓకే ఇక్కడ వీళ్ళే ఉన్నారా, ఇంకెవరు లేరా? నెల్లూరులో ఇంకెవరు లేరా? కోన్ ఎక్కడ వాళ్ళు అక్కడ నుంచి డాన్స్ చేయండి. కమాన్ విత్ మీ ఎవ్రీబడీ కమాన్. ఏ మస్తీ 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 ఇది మొత్తం ప్రతి మిస్కీ. సో టేస్టీ 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 ఆల్ నైట్ వి గోనా పార్టీ పార్టీ పార్టీ. Baby, show me what you got, baby. Tequila shot, baby, go on tonight. Jumping, dancing, feeling right. నరం నరం లగాయత్తు, గరం గరం సెగాయత్తు. Rara, ista, odavatu, rasta, nike, taravatu. కొట్టేశాక జిన్ను పడ్డాదే నీపై కన్ను, నకరాలే మాని నాతో రాయే. क्या तुमने मुझको देखा एक किंदा मीदा क्या कहा. పుట్టిందే నాలో కాక నిన్నట్ట చూసినాక. ए मारो 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 रे, दम मारो 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 रे. Hey, keep it going. Hey मारो 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 रे. Hey, hey, Sing with me. One more time. Maro, 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 re.
అద్భుతమైన డాన్స్ ఫామ్ శ్రీ మహాకాళి అవతారంలో వచ్చి ఆ రాక్షసుల్ని సంహరించే యాక్ట్ ని ఇప్పుడు మన డి జూనియర్స్ టీమ్ మీ ముందు పర్ఫామ్ చేయబోతున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. బ్రహ్మదేవుని నుండి జపమాలను, విష్ణుమూర్తి నుండి శంఖ చక్రాలను, మహేశ్వరుని నుండి త్రిశూలాన్ని, సమస్త దేవతల నుండి శస్త్రాలను పొందిన నేను ఆదిశక్తి జగదంబగా అవతరించాను. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता भगवति हेशिति कण्ठ कुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते. या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते. బ్రహ్మదేవునిలో సరస్వతిగా, శ్రీహరిలో లక్ష్మిగా, పరమేశ్వరునిలో పార్వతిగా, త్రిమూర్తులలో నేనే కొలువై ఉన్నాను. జయ జయ హే महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. ఓ దేవి, ఆ రావణుడికి 10 తలలు, కానీ నాకు 1000 కొలది తలలు. వీటిని ఖండిస్తూ పోతే మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తూనే ఉంటాయి. సకల లోకాల్ని పీడించిన, మహిషాసురుణ్ణి మర్దించిన చాముండినిరా నేను. ఈ సర్వశక్తి ఉందా నీ ప్రతాపం? నీలాంటి క్షుద్ర శక్తిని మట్టుపట్టడానికి వచ్చిన రుద్రకాళినిరా నేను. सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता या देवी सर्व
నమస్తస్యై నమస్తస్యై నమో నమః నమస్తస్యై 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 నమో నమః ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతం సినిమాలో బ్రెత్లెస్ సాంగ్ ఒకటి పాడారు. నీకు తెలుసా ఎస్పి బాలు గారు కూడా ఇక్కడ నుంచే? ఎస్. అండ్ ఆయన పాడిన ఆ అద్భుతమైన పాట ఇప్పుడు ఫీమేల్ వర్జన్ లో కల్పన గారు మన ముందు పాడబోతున్నారు ఆ బ్రెత్లెస్ సాంగ్ ని. ఆవిడే పాడగలరు. అద్భుతం అనడానికి మీరు రెడీ అయితే లెట్స్ వెల్కమ్ కల్పన గారు. నిత్యం ఏకాంత క్షణమే అడిగా యుద్ధం లేనట్టి లోకం అడిగా రక్త తరంగ ప్రవాహం అడిగా ఉదయం లాంటి హృదయం అడిగా నిత్యం ఏకాంత క్షణమే అడిగా యుద్ధం లేనట్టి లోకం అడిగా రక్త తరంగ ప్రవాహం అడిగా ఉదయం లాంటి హృదయం అడిగా నిత్యం ఏకాంత క్షణమే అడిగా యుద్ధం లేనట్టి లోకం అడిగా రక్త తరంగ ప్రవాహం అడిగా ఉదయం లాంటి హృదయం అడిగా అనుబంధాలకు ఆయుస్సడిగా ఆనందాశ్రుల కాశీసడిగా మది నొప్పించని మాటను అడిగా ఎదమెప్పించే యవ్వనమడిగా పిడుగులు కాల్చని మేఘమునడిగా జ్వలించు నూరేళ్ల పరువం అడిగా భరించి ధరించు వలపే అడిగా ప్రాణతుల్యమౌ బంధం అడిగా పచ్చికను మంచు ముత్యాలడిగా పువ్వుల ఒడిలో పడకే అడిగా తను ఓదార్చే ఓర్పులు అడిగా తలనే నిమిరే వేళ్లను అడిగా నెమలి ఆటకు పదవే అడిగా కోయిల పాటకు పల్లవి అడిగా నదిలో గుక్కెడు నీళ్లే అడిగా మదిలో జానెడు చోటే అడిగా మచ్చట్టు లేని చావిలి నడిగా నక్షత్ర కాంతి నట్టింటడిగా దుఃఖం వధించు వస్త్రం అడిగా అస్త్రం ఫలించు యోగం అడిగా చీకటి ఊడ్చే చీపురు నడిగా పూలకు నూరేళ్ల మని అడిగా మానవ జాతికి ఒక నీతడిగా గతల రాత్రికే వేకువరడిగా ఒకటే వర్ణం సబమని అడిగా ఒక అనురాగం ఒడిలో అడిగా పాలని పొత్తున నెలవంగడిగా ప్రాణముండగా స్వర్గం అడిగా న్యాయం ధర్మం ఇలలో అడిగా ఎదరగిలించే కవితే అడిగా కన్నీరెరుగని కన్నే అడిగా క్షామం నశించు కాలం అడిగా చుక్కలు దాటే స్వతంత్రమడిగా దిక్కులు దాటే విహంగమడిగా తొలకరి మెరుపుల నిలకడనడిగా ఎండమావిలో ఏరును అడిగా మూగపాటకొక చరణం అడిగా మౌన భాష వ్యాకరణం అడిగా నమ్మిచడని ఓ స్నేహం అడిగా శాంతిని పెంచే సంపదనడిగా వస్తే వెళ్ళని వసంతమడిగా ఏడేడు జన్మలకొక తోడడిగా ఏనాడు వాడని చిరునవ్వడిగా ఉసిరే మంచుల ముత్యాలడిగా పుసి పుసి నవ్వుల ముక్కులు అడిగా ఆశల మెరుపుల జగమే అడిగా అంధకారమా బొమ్మని అడిగా అందరి ఎదలో హరివిల్లడిగా మరుగైపోని మమతను అడిగా కరువైపోని సమతను అడిగా రాయలంటి కవిరాజుని అడిగా బమ్మెర పోతన భక్తిని అడిగా భారతి మెచ్చిన తెలుగే అడిగా పాశుపతాశ్రం నరుడై అడిగా మోహన కృష్ణుని మురళే అడిగా మధుర మీనాక్షి చిలకే అడిగా మధుర మీనాక్షి చిలకే అడిగా ఉన్నది చెప్పే ధైర్యం అడిగా ఒట్టెక్కించే పంద్యం అడిగా మల్లెలు పూసే బలపే అడిగా మంచిని పెంచే మనసే అడిగా పంజాబీ సిరే దమ్మే అడిగా పిడుగును పట్టే ఒడిపే అడిగా ద్రోహం అణిచే సత్తానడిగా చస్తే మిగిలే చరిత్ర నడిగా విధిని జయించే ఓరిమినడిగా ఓరిమిలో ఒక కూరిమినడిగా సహనానికి హద్దేదని అడిగా దహనానికి అంతేదని అడిగా కాలం వేగం కాళ్లకు అడిగా చిన్న చితగా జగడాలడిగా తీయగా ఉండే గాయం అడిగా గాయానికి ఒక గేయం అడిగా పొద్దే వాళ్ళని ప్రాయం అడిగా ఒడిలో శిశువై చనువాలడిగా కంటికి రెప్పగ తల్లిని అడిగా 5వ ఏట బడినే అడిగా 6 వేలుగా పెన్నే అడిగా ఖరీదు కట్టని కరుణే అడిగా ఎన్నని అడగను దొరకనివి ఎంతని అడగను జరగనివి ఎవ్వరి నడగను నాగతిని కళ్ళకు లక్ష్యం కలలంటూ కాళ్ళకు గమ్యం కాడంటూ భగవద్గీత వాక్యం వింటూ మరణం మరణం శరణం అడిగా
నవ్వుకునే మనసుంటే ఓ కోయిలా మధుమాసమే అవుతుంది అన్ని వేళలా ముద్దబంతి నవ్వులో మూగ బాసలు పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయక వయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా. ఇప్పుడు నువ్వు ట్రాన్స్లోకి వెళ్తున్నావు ట్రాన్స్లోకి వెళ్తున్నావు ఇప్పుడు చెప్పు నువ్వెందుకు వచ్చావు నీకెందుకు అడవిలో నా నెమలివోలే చెల్లెమ్మ నువ్వు ఆటలాడుకో పాట పాడుకో చెల్లెమ్మ మల్లె తీగకు పందిరి బోలే మస్కసి కట్టిలో వెన్నెల బోలే నీ పాదం మీద పుట్టుమచ్చనే అన్నయ్యా తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే అన్నయ్యా నా సొగసే సామ్రాజ్యం చేసినా హే నా సిక్కుల సింహాసనం వేసినా హే దండేస్తే అచ్చా హే దరువేస్తే మచ్చా హే పోరాడేస్తే ప్రతిరోజం పండగే హే వదలదే హృదయం కదలదే నిమిషం చిగురు పెదవి చిలిపి స్వరము తెలపవ సౌందర్యమా మల్లీశ్వరివే మధురాసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే వీళ్ళని కుదిపే వర్షం నేనే తొలకరినై వచ్చా పెదవితో పెదవికి తాళమేసి ఒక యుగం ముగించే గడుసు అప్పా కొక్కో అంది గిన్నె కోడి చెక్కో ఎంత పన్నెలాడి